హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. తెలుగులో ఉన్న 4 ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలు ఒక 20-25 అంశాలను ఒక 30 నిమిషాల పాటు డిస్కస్ చేద్దాం. చివరి వరకు చూడండి. కంటెంట్ నచ్చినా నచ్చకపోయినా చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళని ఎక్కువగా సబ్స్క్రైబ్ చేయించండి అండ్ లైక్ చేయండి. లైక్ చేయడం పెద్ద పనేమీ కాదు. జస్ట్ కింద లైక్ బటన్ ఉంటుంది కదా, ఆ లైక్ బటన్ ప్రెస్ చేస్తే చాలు. వైకుంఠపాలి మనకొద్దు. సో ఇప్పుడు అన్ని పత్రికల్లో కూడా ఎక్సెప్ట్ ఒక మాయాబజార్ పత్రిక తప్ప మిగిలిన అన్ని పత్రికల్లో కూడా మహానాడు వార్తలనే హైలైట్ చేశారు. మహానాడుకి జనం భారీగా వచ్చిన ఆ ఫోటోలు, ఆ ఫోటోలు అన్నీ చూపించారనమాట. సో నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియా కూడా మహానాడు అంశాలతో, ఆ వీడియోలు, ఆ ఫోటోలతో దద్దరిల్లుతోంది. సో ఓవరాల్గా కడప జిల్లాలో మహానాడుకు వెళ్ళిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. అక్కడ ఎంతమంది జనం వచ్చారు, ఎలా జరిగింది అనేది. నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళు అంచనాలకు మించి జనం వచ్చారు. సో అందుకని ఆ సభ నిర్వాహకులు కూడా భావోద్వేగానికి గురయ్యారు. చంద్రబాబు గారు కూడా చాలా ఉత్సాహంగా కనిపించారు అని చెప్తున్నారు. నేను అక్కడ ఈవెన్ కొంతమంది విపక్ష పార్టీలు వాళ్ళకి చెందిన వాళ్ళతో కూడా నేను మాట్లాడాను నిన్న సాయంత్రం, ఎలా జరిగింది ఏంటని. సరే, అందులో చంద్రబాబు గారు మాట్లాడే అంశం వైకుంఠపాలి మనకొద్దు. అంటే ఎక్కి మళ్ళీ దిగి, ఎక్కి మళ్ళీ దిగడం వలన రాష్ట్రంలో పరిస్థితి ప్రగతి ఆగిపోతుంది. సో మనం మళ్ళీ ఓడిపోకుండా కనీసం ఒక 25 ఏళ్ళు అధికారంలో ఉండాలి అనేటట్టు పిలుపునిచ్చారనమాట. వైకుంఠపాలి మనకొద్దు. ఒకసారి ఎక్కడం, మళ్ళీ పడడం, మళ్ళీ ఎక్కడం, మళ్ళీ పడడం, ఇలా అయితే అభివృద్ధి సాధ్యం కాదు. 2019లో ఓడిపోవడం వల్ల ఎన్నో పనులు ఆగిపోయాయి. మళ్ళీ ఆ పరిస్థితి రావద్దు. జూన్ 12లోగా రాయలసీమ స్టీల్స్ పనులు ప్రారంభం. గాలేరు నగరిని కడపకు తెచ్చేందుకు 1000 కోట్లు. కడప భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రజా తీర్పు మనకు బాధ్యత గుర్తు చేసింది. ఆ తీర్పును మనం అర్థం చేసుకున్నాం. ఓడిపోయిన పార్టీ ఇప్పటికే అర్థం చేసుకోలేదు. పార్టీ పాలన ఎలా ఉండాలనే దానికి తెదేపా ప్రస్థానం ఒక కేస్ స్టడీ. పాలకులు ఎలా ఉండకూడదో, పార్టీని ఎలా నడపకూడదో అనడానికి ప్రపంచంలోనే కేస్ స్టడీ వైకాపా అని చంద్రబాబు గారు చెప్పారు. సో 2019లో ఓడిపోవడం వలన చాలా పనులు ఆగిపోయినాయి. పోలవరం ఆగిపోయింది, అమరావతి ఆగిపోయింది, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు ఆగిపోయినాయి. సో ఆ నష్టం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి మనం మళ్ళీ ఓడిపోకూడదు. ఖచ్చితంగా గెలుస్తూనే ఉండాలి. సుదీర్ఘకాలం పాటు మనం అధికారంలో ఉండాలి. అప్పుడే రాష్ట్ర ప్రగతి ఉంటుంది అని చంద్రబాబు గారు చెప్పారు. ఇదిగోండి మహానాడుకు వచ్చిన భారీ జనసందోహం చూడొచ్చు. ఇక్కడ మాయాబజార్ పత్రికలో రాసినట్టు ఒక పెద్ద ఫోటో వేసి హాజరైన జనంలో ఓ భాగం, జనసందోహంలో ఓ భాగం అనే పైత్యాన్ని అయితే వీళ్ళు ప్రదర్శించలేదు. మహానాడు ముగింపు సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభ పసుపు జెండాలతో పోటెత్తిన తెదేపా కార్యకర్తలు, అభిమానులు అని సింపుల్గా రాసుకొచ్చారు అంతే. అహంకారం వద్దు, ప్రజలకు సేవ చేయాలి. సరే, మహానాడుకి సంబంధించిన అంశాలు లోపల పేజీల్లో ఉన్నాయి. వాటిని చూసి ముగిచ్చేస్తాను సింపుల్గానే. లోకేష్ గారు మాట్లాడిన మాటలు: అహంకారం వద్దు, ఒద్దికగా ఉండి ప్రజలకు సేవ చేయాలి. కలిసికట్టుగా కూటమిని బలోపేతం చేద్దాం. మహానాడులో తెదేపా శ్రేణులతో పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మనకు అహంకారం ఉండకూడదు, ప్రజలకు దగ్గర అవ్వాలి. అహంకారంగా ప్రవర్తించినందుకే వారికి 151 నుంచి 11 సీట్లు అయ్యాయి. అందుకే ఒద్దిగ్గా ఉండి ప్రజలకు సేవ చేయాలి. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నట్లే పనిచేయాలి అని మంత్రి నారా లోకేష్ పార్టీ శ్రేణులకు ఉద్బోధించారు. సభకు భారీ సంఖ్యలో హాజరైన ప్రజల విహంగ వీక్షణం. డ్రోన్ చిత్రం అనమాట ఇది, చూడొచ్చు. డ్రోన్స్ చిత్రం ఇది. ఇక్కడ కూడా ఓ భాగం అనే పైత్యాన్ని ప్రదర్శించలేదు వాళ్ళు. డైరెక్ట్ ఇదిగో వచ్చిన వాళ్ళ ఫోటో అని రాశారు అంతే. ఆహా ఏం రుచి, లక్షల మందికి భారీగా భోజనాలు. అలాగే ఎవరెవరు ఏం మాట్లాడారు అనేది, జగన్ కూడా గాలికి పట్టిన గతే పడుతుందని పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడిన అంశాన్ని హైలైట్ చేశారు. కత్తులు పోయి కియా వచ్చింది. ఒకప్పుడు కత్తులు తుపాకులు కనిపించే రాయలసీమలో ఇప్పుడు కియా పరిశ్రమ, శ్రీ సిటీ వంటివి అభివృద్ధికి చిహ్నాలుగా మారాయని హోంమంత్రి అనిత గారు చెప్పారు. ఈ ప్రాంతానికి జగన్ ఏం చేశారు? 5 ఏళ్ళు సీఎంగా ఉన్న జగన్ ఈ ప్రాంతానికి ఏం చేశారని అడుగుతున్నా. తెదేపా కార్యకర్తలను హింసించడం, కేసులు పెట్టడం, భూములు లాక్కోవడం, హత్య రాజకీయాలకు పాల్పడడం, ఇది ఆయన చేసింది అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు చేసిన కామెంటు చూడొచ్చు మనం. అండ్ కార్యకర్తలని టచ్ చేస్తే అదే చివరి రోజు అవుద్ది అని మాధవిరెడ్డి గారు చాలా సున్నితంగా హెచ్చరించారు. అండ్ బెంగళూరులో టీవీలు పగులుతున్నాయేమో అని పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి గారు కమలాపురం ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలు చూడొచ్చు. అలాగే కార్యకర్తల్లో యువగలం ధైర్యాన్ని నింపిందని జగన్మోహన్ రాజు తెదేపా రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు మాట్లాడిన మాటలు చూడొచ్చు. ఇలా నాయకులు మాట్లాడిన అంశాలన్నీ కూడా లోపలిచ్చారు. దారులన్నీ మహానాడు వైపే. బహిరంగ సభ సమీపంలో భారీగా నిలిపిన వాహనాలు. మహానాడు మీటింగ్ జరిగిందైతే 16 ఎకరాలే, కానీ వాహనాలు పార్కింగ్ కోసం దాదాపుగా 250 ఎకరాలు వాడారంట.
ఇక్కడో ఫోటో వేశారు, కదం తొక్కిన పసుపు సైన్యం అని దానిలో హైలైట్స్ వేస్తూ 43 ఏళ్ల తెదేపా ప్రస్థానంలో తొలిసారి కడపలో నిర్వహించిన మహానాడు అత్యంత ఘనంగా జరిగింది. రాయలసీమలో మరీ ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలో ప్రజల్లో తెదేపాపై అభిమానం, ఆదరణ చెక్కు చెదరలేదని, కార్యకర్తల ఉత్సాహం ఉరకలేస్తుందని ఈ మహానాడు చాటి చెప్పింది. మహానాడుపై లోకేష్ ముద్ర. టైం అంటే టైమే. ఉదయం 10 గంటలకే టంచనగా సమావేశాలు మొదలై సాయంత్రం 6:30కి ముగిశాయి. మహానంద బాష్పాలు అని ఇక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు మాట్లాడిన అంశాలు కూడా వేశారు. సో ఓవరాల్గా మహానాడుకి సంబంధించి హైలైట్ చేస్తారు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కూడా అదే హైలైట్ చేశారు. ఇదిగోండి, ఆంధ్రజ్యోతిలో కూడా పసుపు పండగ సూపర్ హిట్, జనసంద్రమైన కడప, 3 రోజుల వేడుకల ఆద్యంతం లోకేష్ మార్కు, కార్యకర్త అధినేత సహా 6 శాసనాలకు ఆమోదం, చంద్రబాబు నుంచి నేతల వరకు చర్చ, దానిపైన పార్టీ నియమావళిని సవరించి చేర్చిన వైనం, మొత్తం 14 అంశాలపై తీర్మానాలు, సమయ పాలనకు పెద్దపేట, బాబు నుంచి లోకేష్ వరకు నేతలంతా నిర్దేశిత టైంలోనే ప్రసంగాలు ముగింపు అని ఇచ్చారు. సో ఓవరాల్గా చూసుకుంటే కార్యకర్త అధినేత అని పిలుపునిచ్చారు, కానీ దానికి సంబంధించిన ప్రాతిపదిక ఏంటి, ప్రణాళిక ఏంటి అనేది చెప్పలేదు. అలాగే ఎక్కువగా మహానాడులో కార్యకర్తలను వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి, లేదా వాళ్ళతో ఫోటోలు దిగి వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినట్టు కాకుండా కార్యకర్తలందరూ ఒక గ్యాలరీలో ఒకదానికి పరిమితం, ఎమ్మెల్యేలందరూ ఒక గ్యాలరీలో, ముఖ్య నాయకులందరూ ఒక గ్యాలరీలో. సో వాళ్ళు స్టేజ్ ఎక్కడం, మాట్లాడడం, స్టేజ్ దిగడం, స్టేజ్ ఎక్కడం, మాట్లాడడం, స్టేజ్ దిగడం, ఇదే ఎక్కువగా కనిపించింది. అంటే ఓన్లీ ఊకదంపుడు ఉపన్యాసాలకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారేమో అనిపించింది. ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తితో ఆర్థిక ఉగ్రవాదులను ఏరేస్తాం, రాజకీయాల్లో లేకుండా చేస్తాం, ఇటుక పేర్చి రాష్ట్ర పునర్నిర్మాణం, వచ్చే మహానాడు కల్లా భూ సమస్యలన్నీ పరిష్కారం, వైనాట్లు గొడ్లపోట్లు మన రాజకీయం కాదు, పాలన ఎలా ఉండాలనేది టీడీపీ కేస్ స్టడీ, ప్రజా తీర్పు వైసీపీకి ఇంకా అర్థం కాలేదు, రాష్ట్రాన్ని సమస్యల చీకట్లోకి నెట్టేసింది, దీపం డబ్బులు 2 విడతలుగా ఖాతాల్లో వేస్తాం అని చంద్రబాబు గారు చెప్పిన అంశాలు కావచ్చు. లోకేష్ గారు రెడ్ బుక్తో వాళ్ళకు వణుకు, ఒకడికి గుండెపోటు, మరొకడు బాత్రూంలో కాలు జారిపడ్డాడని లోకేష్ గారు చెప్పిన అంశాలన్నీ కూడా ఇచ్చారు. సో ఇది మహానాడుకు సంబంధించిన అంశం అండి. అలాగే సాక్షిలో యాజ్ యూజువల్ మహానాడుకి జనం లేరు, ఖాళీ కుర్చీలు ఉన్నాయని యాజ్ యూజువల్ రాస్తారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మహానాడుకు వచ్చిన జనమే, ఇవన్నీ కాకుండా వీళ్ళ పేపర్ సిద్ధాంతం అది, ఖాళీ కుర్చీలు వేయాలి అని. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను గాలికి వదిలేసి గొప్పలు, వైఎస్ జగన్ను దూషించడం, వారిని పొగుడుకోవడమే పని. ఎన్నికల సమయంలో కూడా టీడీపీ జనసేన ఏదైనా మీటింగులు పెడితే వీళ్ళు వెళ్ళడం, ఖాళీ కుర్చీలు ఫోటోలు తీసి కుర్చీలు ఖాళీగా ఉన్నాయని రాయడం, ఎన్నికల ఫలితాలు చూశారు కదా దగ్గర నుంచి. సో సాక్షి రాతలు అలాగే ఉంటాయన్నమాట. నా మాటగా తీసుకొని మన సబ్స్క్రైబర్స్ చాలామంది నేను ఈ మధ్య తరచూ చెప్తున్న laddupalem.com విజిట్ చేస్తున్నారు అండ్ కొంటున్నారు. మొన్న కర్నూలులో ఒక ఫంక్షన్ అయితే ఆ ఫంక్షన్లో కూడా దాదాపుగా 1500 లడ్డూలు ఆర్డర్ ఇచ్చారు. అలాగే అనకాపల్లి నుంచి కూడా నిన్న ఒకరు సంప్రదించారు, వాళ్ళ ఫంక్షన్కి ఒక 2000 లడ్డూలు కావాలని. ఇట్లా ఎక్కడైనా ఫంక్షన్స్ ఉన్నా సరే బల్క్ ఆర్డర్స్ ఇవ్వండి, క్వాలిటీ బాగుంటుంది. అండ్ మేబీ ప్యాకింగ్లో చిన్నపాటి పొరపాట్లు జరిగాయి, స్టార్టింగ్లో ప్యాకింగ్లో పొరపాట్లు జరిగాయంట, కానీ ఇప్పుడు ఆ పొరపాట్లు కూడా లేవు. ఇన్ టైం డెలివరీ, ప్యాకింగ్ బాగుంది అండ్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీకు వస్తుంది. బల్క్ ఆర్డర్స్ కావాలంటే హోల్సేల్ ప్రైస్కి తక్కువ రేటుకే ఇస్తారు. సో laddupalem.com విజిట్ చేయండి, ఏమున్నాయి ఏంటి అనేది మొత్తం చూడండి. లడ్డూలు ఒక 18 రకాల లడ్డూలతో సహా హాట్ స్నాక్స్ కూడా పిల్లలకి ఎంతో ఇష్టమైన, అంటే పెద్దలు కూడా తినొచ్చు టైంపాస్, మురుగులు, జంతికలు, రిబ్బన్ పకోడాలు అవన్నీ కూడా ఉన్నాయి. వాటితో పాటు పిల్లలకి బలమైన పౌష్టికాహారం అందించే ఈ డేట్స్ పౌడర్, మిల్లెట్స్ పౌడర్, ప్రోటీన్ పౌడర్, వీట్ స్ప్రౌట్స్ పౌడర్ అవి కూడా ఉన్నాయన్నమాట. సో వీలైతే చూడండి, టేస్ట్ చేయండి, నచ్చితే మళ్ళీ తీసుకోండి. ఇదిగోండి 9997839994 9997839994 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. పిఎస్ఆర్కు కఠిన షరతులు విధిస్తాం, బెయిల్ ఇచ్చేటప్పుడు సవివరంగా ఉత్తర్వులు జారీ చేస్తాం, స్పష్టం చేసిన హైకోర్టు. జత్వానీ బెయిల్ కేసులో బెయిల్ పిటిషన్పై విచారణలో కోర్టు ఘాటు వ్యాఖ్యలు. ఇక్కడ కేసు విచారణ సందర్భంగా కోర్టు ఒక 10 రకాల మాటలు మాట్లాడచ్చు, ధర్మాసనంలో ఉన్న న్యాయమూర్తులు 10 రకాల మాటలు మాట్లాడచ్చు. అందులో వీళ్ళకి కావాల్సిన లీడ్ను వీళ్ళు తీసుకున్నారు. పిఎస్ఆర్కు కఠిన షరతులు విధిస్తాం, ఒకవేళ బెయిల్ ఇస్తే మాత్రం అంత ఆషామాషిగా వదిలిపెట్టము, చాలా సీరియస్గా ఉంటుంది, చాలా సీరియస్ ఆంక్షలు విధిస్తామని చెప్పి కోర్టు చెప్పిన అంశాన్ని ఈనాడులో హైలైట్ చేశారు. సినీ నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులో బెయిల్ మంజూరు సందర్భంగా
ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకు కఠిన షరతులు విధిస్తామని హైకోర్టు పేర్కొంది. సవివరంగా ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు గురువారం ఈ మేరకు మౌఖికంగా స్పష్టం చేశారు. అంతకుముందు పిటిషనర్ తరపున న్యాయవాది నగేష్ రెడ్డి వాదనలు వినిపిస్తూ అని ఇదంతా రాసుకొచ్చారు. దర్యాప్తు అధికారులను బెదిరిస్తున్న పిఎస్ఆర్ అని చెప్పి ప్రభుత్వం తరపున పోలీసుల తరపున న్యాయవాది వాదించారు. ఇదే అంశాన్ని సాక్షిలో వాళ్ళ వెర్షన్లో రాశారు. తప్పుడు కేసా కాదా అన్నది మేము తేలుస్తాం. ఆ విషయం చెప్పాల్సింది పోలీసులు, ప్రభుత్వం కాదు. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ కేసులో హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. జత్వానీపై పెట్టింది తప్పుడు కేసు అని ఎలా చెప్తారు? ఎవరు అమాయకులో ఎవరు కాదో కూడా చెప్పాల్సింది కోర్టులే. పోలీసుల పని దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయడమే. ప్రతి నిందితుడు తనపై పెట్టింది తప్పుడు కేసే అంటారు. అందిస్తే ఆ సచివాలయంలో కావచ్చు, ఎండిఓ ఆఫీస్లో కానీ అందిస్తే దాన్ని వెరిఫై చేసుకొని నెక్స్ట్ మంత్ నుంచే భార్యకు ఆ పింఛన్ ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. దాన్ని స్పౌజ్ కేటగిరీలో ఇస్తున్నారు. ఇది వితంతు మహిళ కేటగిరీ అని కదా మీరు అనుకోవచ్చు. కానీ ఇది వితంతు మహిళ కేటగిరీ అంటే వాళ్ళు ఎంట్రీలో ఉన్నప్పటి నుంచి వితంతులుగా ఉంటే పింఛన్, ఎంట్రీగా ఉన్నప్పటి నుంచి వితంతులుగా ఉంటే వితంతు పింఛను. కానీ భర్త మహిళ వెంటనే నెక్స్ట్ మంత్ నుంచి వాళ్ళకి రావడం స్పౌజ్ పింఛన్ల కేటగిరీ కొత్తగా చేర్చారు. ఇంతకుముందు ఏంటంటే ఒక 4-5 నెలలు 6 నెలలు వెయిట్ చేయాల్సి వచ్చేది భర్త మరణించిన తర్వాత పింఛన్ రావడం కోసం. ఇక రాబోయే 3 రోజుల్లో వర్షాలు, బంగ్లాదేశ్ వైపు వెళ్ళిన వాయుగుండం. ఇక ఉత్తమ చిత్రం కల్కి, ఉత్తమ నటుడు అల్లు అర్జున్, నటి నివేదా థామస్. కల్కి, లక్కీ భాస్కర్ చిత్రాలకు 4 అవార్డులు. గద్దర్ సినీ పురస్కారాలు 2024 ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నంది అవార్డులను ఇచ్చేవాళ్ళు. సో తెలంగాణ ఉద్యమం సమయంలో అంటే దాదాపుగా ఒక 13-14 సంవత్సరాల నుంచి నంది అవార్డులను ఆపేశారు. నంది అవార్డు అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. సో మేము మా ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత మేము ఇచ్చుకుంటాం అవార్డులు అని చెప్పి తెలంగాణ వాళ్ళు అడ్డుకోవడంతో గడిచిన 10 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా ఏం పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 1.5 ఏళ్ల తర్వాత గద్దర్ పేరుతో అవార్డులను తీసుకొచ్చి దాన్ని నిన్న ప్రకటించారు. ఇందులో ఉత్తమ చిత్రం కల్కి, మంచి సినిమా, ఒక కొత్త ప్రపంచం. అండ్ ఉత్తమ నటుడు అల్లు అర్జున్, ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాలి, అన్ని రకాల అర్హతలు ఉన్నాయి. ఉత్తమ నటి నివేదా థామస్, నిజమే, ఇది కూడా కరెక్టే. 35 చిన్న కథ కాదు, చాలా మంచి సినిమా, పిల్లలు ఫ్యామిలీతో చూడడానికి చాలా బాగుంటుంది ఆ సినిమా. ఇక లక్కీ భాస్కర్, కల్కి చిత్రాలకు 4 అవార్డులు. గద్దర్ సినీ పురస్కారాలు అన్నమాట. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పురస్కారాల సందడి ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గద్దర్ సినీ పురస్కారాలని గురువారం హైదరాబాద్లో ప్రకటించారు. 2024కి గాను ఉత్తమ చిత్రంగా ప్రభాస్ కథానాయకుడిగా నటించిన కల్కి 2898 AD ఎంపికైంది. పుష్ప 2 చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్కి పురస్కారం దక్కింది. 35 చిన్న కథ కాదులో నటనకు గాను ఉత్తమ నటిగా నివేదా థామస్ ఎంపికయ్యారన్నమాట. ఇలా ఎవరెవరికి ఏమేమి ఇచ్చారనేది రాశారు. తర్వాత పోలవరం ముంపుపై IITH అధ్యయనం. ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వెనుక జలాలు, ముంపుతో తెలంగాణ ప్రాంతంలో కలిగే ప్రభావంపై IIT హైదరాబాద్ సమగ్ర అధ్యయనం చేయనుంది. సో పోలవరం ముంపు నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి, దానివల్ల తెలంగాణకు నష్టం ఏంటి, ఇదంతా కూడా ఒక అధ్యయనం చేసి తెలంగాణ ప్రభుత్వానికి IIT హైదరాబాద్ నిపుణుల బృందం నివేదిక ఇస్తుంది అన్నమాట. ఇక భాజపాకు భారాసాను అప్పగించే కుట్ర. నేను జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు, అప్పుడే బలంగా వ్యతిరేకించాను. మరి ఇప్పుడు ఎందుకు అంత బలహీనత? పార్టీ బలోపేతం కోసం నేను రాసిన లేఖను లీక్ చేసింది ఎవరు? కవిత గారు నిన్న చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. నేను దాదాపుగా కేసీఆర్ గారికి ఇప్పుడు వరకు 25కి పైగా లేఖలు రాశాను, ఏ ఒక్క లేఖ లీక్ అవ్వలేదు. కానీ నిన్న రాసిన ఈ రీసెంట్గా రాసిన లేఖ మాత్రం ఎందుకు లీక్ అయింది? సో ఆ లీకు వీరులు ఎవరు? వాళ్ళ పేర్లు బయట పెట్టాలి, వాళ్ళే పార్టీకి ద్రోహులు, వాళ్ళే కోవర్టులు అని తన సోదరుని ఉద్దేశించి ఆమె సీరియస్ కామెంట్స్ చేశారు. ఇక సగం మందికి వీసా దిగులు. తాత్కాలికంగా స్లాట్లో నిలిపివేసిన అమెరికా. ఇప్పటికే బుక్ అయిన వారికి ఇంటర్వ్యూలు యథాతథం. ఇక నుంచి దరఖాస్తు చేసుకునే వారికే కష్టం, విద్యార్థుల్లో ఆందోళన. సంతకాలే కానీ సరఫరాలు ఉండవు. ఒక్క ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాలేదు. రాజ్నాథ్ సమక్షంలో వాయుసేనాధిపతి వ్యాఖ్యలు. ఇది ఒక కీలకమైన కామెంట్ అండి, అన్ని పత్రికల్లో హైలైట్ చేశారు. రక్షణ రంగంలో ప్రధాన కాంట్రాక్టర్ల ఆలస్యంపై వాయుసేన అధిపతి ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సంతకాలు జరుగుతాయి కానీ సరఫరాలు మాత్రం మొదలుకోవని అన్నారు. గురువారం ఢిల్లీలో భారత పరిశ్రమల సమాఖ్య CII బిజినెస్ సమిట్లో పాల్గొన్న ఆయన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. చాలాసార్లు ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయి కానీ ఆయుధాలు మాత్రం అందవు.
ఒకసారి గడువు నిర్ణయించుకున్నాక ఆ ప్రకారం పనులు పూర్తి కావాలి. నాకు గుర్తున్నంత వరకు ఒక్క ప్రాజెక్టు కూడా సకాలంలో పూర్తి కాలేదు. మనం సాధించలేనిది పనికి వాగ్దానాలు ఎందుకు? ఒప్పందంపై సంతకాలు చేస్తున్నప్పుడే అది సాకారం కాదని కొన్నిసార్లు మనకు ఖాయంగా తెలిసిపోతుంది. అయినా మనం సంతకాలు చేస్తాం. ఏం చేయాలో తర్వాత చూద్దాం అనుకుంటాం. అక్కడే ప్రక్రియ నీరు గారిపోతుంది అని చాలా వ్యాలిడ్ పాయింట్ ఆయన మాట్లాడారు. సో అందుకే ఇది అన్ని పత్రికల్లో కూడా హైలైట్ చేశారు. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా సంతకాలు అవుతాయి, ఆయుధాలు రావు, ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్ట్ కూడా సకాలంలో పూర్తి కాలేదని ఆంధ్రజ్యోతిలో, ఈవెన్ మన మాయాబజార్ పత్రికలో కూడా అదే ఇచ్చారు. మాయాబజార్ పత్రికలో కూడా రాసినట్టున్నారు. 2వ పేజీలోనూ 3వ పేజీలోనూ బాగానే రాశారు. తర్వాత మహానాడు వదిలేద్దాం వార్తలు. ఇక్కడికి వెళ్దాం. ఇది నేషనల్ అంశాలు మళ్ళీ చూడొచ్చు. ఇక భక్తుల లెక్క ఇక పక్క తిరుమల క్యూ లైన్లో భక్తులను ఎప్పటికప్పుడు లెక్కించే ఏర్పాట్లు చేస్తున్న తెదేప. ఓకే, 2 రోజుల సిట్ కస్టడీకి ఆ నలుగురు అంటండి. జగన్ సన్నిహితులు రాజకేశ్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప నలుగురు ఒకేసారి సిట్ కస్టడీలోకి వెళ్ళబోతున్నారు. సో నలుగురిని ఒకేసారి క్రాస్ క్వశ్చన్స్ వేయబోతున్నారు. మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం ఇది. మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులు మాజీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితులైన ఐటీ శాఖ మాజీ సలహాదారు రాజకేశ్ రెడ్డి, సీఎంఓ మాజీ కార్యదర్శి విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను 2 రోజుల పాటు సిట్ కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం, శనివారంలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నలుగురిని కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు ఇది చాలా కీలకం. నలుగురిని పక్కపక్కన పెట్టి ప్రశ్నిస్తారు. ఒకే ప్రశ్నకు ఒకరు ఒకేలాంటి సమాధానం ఇచ్చారనుకోండి, ఫస్ట్ ఇంతకుముందు గతంలో విచారించినప్పుడు వాళ్ళు ఇచ్చిన సమాధానాలను వీటిని మ్యాచ్ చేస్తారు. ఇప్పుడు గతంలో వీళ్ళందరినీ వేరువేరుగా విచారించారు కదా, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు కలిపి విచారిస్తారు. ఎందుకంటే గతంలో నాకేం సంబంధం లేదు వాడే చేశాడు అని ఎవరైనా చెప్పారనుకో, వాడిని కూడా ఇప్పుడు పక్కన పెడతారు కదా, అప్పుడు అలా చెప్పలేరు. ఇది చాలా వ్యాలిడ్. విచారణకు సహకరించిన నిందితులు వాటి ఆధారంగా మరింత లోతుగా బిగ్ బాస్కు ఆయన సతీమణికి చేర్చడంలో ఈ నలుగురి పాత్రపై ఇప్పటికే కొన్ని ఆధారాలు వచ్చాయి. సో ఆ ఆధారాలన్నీ దగ్గర పెట్టి ఇదిగో నువ్వేలా చేసావు అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి ఇంకా మరింత సమాచారం రాబెడతారు. ఇది చాలా కీలకమైన అడుగు. లారీలో గంజాయి తరలిస్తూ దంపతులను ఢీకొట్టాడంట. 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో వెలుగు చూసిన కొత్త కోణం. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి సమీపంలో జాతీయ రహదారిపై పిల్లల కళ్ళ ముందే తల్లిదండ్రులపైకి లారీ దూసుకెళ్లి వారు దుర్మరణం పాలైన ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది. పోలీసులు లారీని స్వాధీనం చేసుకుని పరిశీలించగా అందులో 22 లక్షల విలువైన 730 కేజీల బంగారం లభ్యమైంది. చెన్నై తీరంలో అరుదైన సూక్ష్మజీవులు. ప్రపంచంలో 2-3 చోట్ల వీటికి ఉనికి. పెరోనస్ జైరాజ్పూర్గా నామకరణం. ఇవి ఉన్న చోట జీవ వైవిధ్యం ఉన్నట్టే అంటున్న శాస్త్రవేత్తలు. ఓకే, సరే, ఈనాడు కాసేపు పక్కన పెడదాం, మన మాయాబజార్ పత్రికకు వెళ్దాం. ఓకే, దేవుడా నీ భూములకు నువ్వే దిక్కు. దేవుడి మాన్యాల పందేరానికి సర్కారు సిద్ధం. వేలం లేకుండా దేవుడి భూములను తమకు కావాల్సిన వారికి పప్పు బెల్లాల మాదిరిగా కేటాయించేలా చట్ట సవరణకు నోటిఫికేషన్. ఇచ్చిన సంస్థకు నచ్చిన ధరకు లీజుకి ఇచ్చే వెసులుబాటు. ఏమండి మాస్టరు, ఇప్పుడు వరకు జరుగుతున్నది అదేనండి. దేవుడి భూములు లీజుకు తీసుకుంటే సంవత్సరాల తరబడి లీజులు కట్టరండి ఎవరు కూడా. ఒక 5-6 ఏళ్ళు లీజుకు తీసుకుంటే ఇంకా పూర్తిగా సొంతం అయిపోయినట్టే అని చెప్పి అనుభవిస్తారండి. లీజులు కూడా ఎవరో కట్టరు, దేవాదాయ శాఖ అధికారులు కూడా పట్టించుకోరు. ఎందుకంటే ఒక దేవుడి గుడికి భూమి ఉంటుంది, సో లీజు కట్టాల్సి వస్తే 5 లక్షలు కట్టాలి. అదే ఈవో ఒక లంచం ఇస్తే 50,000 లంచం ఇస్తే చాలు, సర్లే అనుభవించని వదిలేస్తాడు కదా. అఫీషియల్గా 5 లక్షలు, అనఫీషియల్గా అయితే 50,000. చూడండి, మనం రోడ్ల మీద ఉంటాం, ట్రాఫిక్ వాళ్ళు, అరే నాయన నీకు ఫైన్ వేస్తే 5,000 అవుద్ది, సో నువ్వు ఒక 1000 రూపాయలు ఇచ్చి వెళ్ళిపో అంటే అలాగే ఉంటుంది కదా. సో దానివలన వీడికి ఇచ్చే భారం తప్పుద్ది, అక్కడ అధికారికి కూడా లంచం అందుద్ది. ఇక్కడ దేవుడి భూముల్లో కూడా సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి జరిగేది అదే. సో ఇప్పుడు కొత్తగా వీళ్ళు చట్టం చేసి తమకు కావాల్సిన వారికి ఇచ్చేది కాదు, ఆల్రెడీ తమకు కావాల్సిన వాళ్ళకే ఇస్తారు. వేలం లేకుండా దేవుడి భూములను తమకు కావాల్సిన వారికి పప్పు బెల్లాల మాదిరిగా కేటాయించే చట్ట సవరణ నోటిఫికేషన్. ఇచ్చిన సంస్థకు నచ్చిన ధరకు లీజుకి ఇచ్చే వెసులుబాటు. ఖరీదైన భూములు కర్పూరంలో కైంకర్యానికి సరికొత్త ఎత్తుగడ. కేబినెట్ ఆమోదం లేకుండానే దొడ్డిదారిన భూములు కేటాయించేందుకు పన్నాగం. దేవుడి భూములు వేలం లేకుండా ఇవ్వకూడదన్న న్యాయస్థానాల తీర్పులు బేఖాతర్. టీడీపీ కూటమి సర్కారు తీరుపై ధార్మిక సంఘాల ఆందోళన. సో ఇది వ్యాలిడ్ పాయింటేలే.
ఈ విషయంలో ప్రభుత్వం కూడా ఆలోచించాలి. నిజానికి చట్టం ఉన్నా లేకపోయినా అనుకున్న వాళ్ళకే ఇస్తారనేది వాస్తవం. అది కట్టడి చేయాలి అంటే కఠినమైన నిబంధనలు, చట్టాలు రావాలి. దేవుడి మాన్యాలను తమకు నచ్చిన వారికి పప్పు బెల్లాల్లో పంచిపెట్టి హారత కర్పూరంలో కరిగించేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమైందని సాక్షిలో హైలైట్ చేశారనమాట. తర్వాత ట్రంప్ టారిఫ్లకు కోర్టు బ్రేక్ వేసిందండి. అదనపు టారిఫ్లను నిలిపివేస్తూ అమెరికా ఫెడరల్ కోర్టు సంచలన తీర్పు. పాపం ఈయన ట్రంప్కి శత్రువులు పెరిగిపోతున్నారు. రెండోసారి అధ్యక్షుడైన తర్వాత అతనికి అత్యంత సన్నిహితంగా ఉండే ఎలాన్ మస్క్, ఎక్స్ స్పేస్ అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల్లో ఒకడు. ఆయన కూడా ట్రంప్కి సన్నిహితుడిగా ఉండేవాడు. ట్రంప్ గెలవడంలో ఆయన పాత్ర కీలకం. సో ఆయన కూడా ట్రంప్ ప్రభుత్వం నుంచి నిన్న వైదొలిగాడు. ఎందుకంటే ట్రంప్తో విభేదాలు వచ్చాయి. మరోవైపు కోర్టులు వ్యతిరేక తీర్పులు ఇస్తున్నాయి. మరోవైపు ఇతర దేశాల అధినేతలతో ట్రంప్కి పడట్లేదు. అతని మాటలు, పిచ్చి మాటలు చాలామంది మనోభావాలను దెబ్బతీస్తున్నాయి అన్నమాట. అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల కోర్టులో ట్రంప్కు భారీ ఎదురుదెబ్బ. హద్దు మీరి అధికారాలను వాడారని ట్రంప్ను తిట్టిపోసిన న్యాయస్థానం. ట్రంప్ వాణిజ్య యుద్ధంలో కీలక మలుపు. చైనా, మెక్సికో, కెనడా, భారత్లకు భారీ ఊరట దక్కే అవకాశం. పై కోర్టులో తీర్పును సవాల్ చేసిన ట్రంప్ ప్రభుత్వం. అంతేలే, గతంలో మహారాష్ట్రంలో కూడా ఒక ప్రభుత్వం ఉండేది, పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకునేది. హైకోర్టు అక్కడ చెంప మీద కొడితే మాకు చాలదని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళి ఇక్కడ కొట్టించుకొని వచ్చేవాళ్ళు. మీరు కూడా అలాగే వెళ్ళండి. పిచ్చోళ్ళని కథల్లో వినడమే తప్ప డైరెక్ట్గా చూస్తున్నాం. పిచ్చోళ్ళు కుర్చీ ఎక్కితే ఎలా ఉంటుందని సామెతల్లో, కథల్లో వినడమే తప్ప డైరెక్ట్ చూస్తున్నాం మీ ద్వారా. చేసిందేమీ లేక చెప్పుకోలేక మహాతిప్పలని చెప్పి మహానాన్ని రాసుకొచ్చారండి. ఇక నిర్మలా శిశుభవన్లో ఘనంగా వైఎస్ రాజారెడ్డి తాత శత జయంతి ఉత్సవాలు. నివాళులు అర్పించిన వైఎస్ జగన్ దంపతులు. చిన్నారులను ఆప్యాయంగా పలకరించిన వైఎస్ఆర్సీపీ అధినేత. వారి బాగోగుల గురించి ఆరా. పిల్లలతో కలిసి కేక్ కట్ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విజయవాడలోని నిర్మలా శిశుభవన్లోకి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు వెళ్ళి వాళ్ళతో పాటు రాజారెడ్డి గారి శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారన్నమాట. తర్వాత కక్షగట్టి పొట్టగొట్టి బడుగు బలహీన వర్గాల మీద సీఎం చంద్రబాబు ప్రతాపం. పేదల ఇంటికి బియ్యం తీసుకెళ్తే అనాగరికమా? డీలర్లపై 6,000 కేసులు లేవా? బియ్యం పక్కదారి పడుతోందని చంద్రబాబు ఈ పోస్ట్ మిషన్లు తేలేదా? దొంగ చేతికి తాళాలు ఇచ్చేందుకు మమ్మల్ని బలిపశువులను చేస్తారా? కూటమి ప్రభుత్వం ఏ రకంగానైనా వెన్నుపోటు పొడవగలదని నిరూపించాయి అని రేషన్ డీలర్లు, పాపం రేషన్ వాహనాల డీలర్లు వైసీపీ వాళ్ళ ఊబిలో, వైసీపీ వాళ్ళ మాయలో చిక్కుకుంటున్నారు. వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది, బాబు మేము రోడ్డున పడ్డాం, మీరు తీసుకొచ్చిన విధానం వలన మాకు న్యాయం చేయండి అని అడగాలి. అంతే తప్ప రాజకీయ విమర్శల జోలికి, రాజకీయ విధానాల జోలికి వెళ్ళకూడదు. ఇక సీఎం అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. గత సీఎం ఇచ్చారా మాస్టరు? గత సీఎం ఇవ్వలేదుగా. గతంలో చంద్రబాబు గారు ఇచ్చేవాళ్ళు, ఉద్యోగ సంఘాలకు అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు, ఉద్యోగ సంఘాలను గౌరవించేవాళ్ళు. కానీ గత ప్రభుత్వాన్ని చూసి బహుశా వీళ్ళు కూడా అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదేమో. మొత్తం 20,000 కోట్లు బకాయిలు ఉంటే 10% ఇచ్చారు. ఇదే బొప్పరాజు వెంకటేశ్వరరావు గారు గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు కలిశారు? అది రాయమనండి సాక్షిలో. ఇప్పుడు రాశారే, ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో ఉద్యోగ సంఘాలకు చంద్రబాబు గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదంట. అదే హైలైట్ చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నిసార్లు అపాయింట్మెంట్లు ఇచ్చారు? ఒక్కసారి ఇచ్చారు. అది కూడా క్షీరాభిషేకం చేయించుకోవడానికి. 4 డిఏలు బకాయి పెట్టారు. ఉద్యోగ ఆరోగ్య స్కామ్గా మారింది. అయితే ఒకటి మాత్రం నిజం, ఉద్యోగ సంఘాల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాల నుంచి విపరీతంగా ఆశిస్తారు. వాటిని నెరవేర్చిన ప్రభుత్వాల మీద ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉంటారు. ఇది కామన్గా జరిగేది. పీఆర్సీ అయ్యారు, పాత బకాయిల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి సిద్ధము. ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరిక. నిజంగా ప్రభుత్వ ఉద్యోగులకు సమస్యలు ఉన్నాయి. పీఆర్సీ విషయంలో, డిఎల్ విషయంలో ప్రభుత్వం కొంచెం వాళ్ళకి సానుకూల నిర్ణయం తీసుకోవడంలో తప్పేమీ లేదు. కాకపోతే ఉద్యోగ సంఘాలు గతంతో పోలిస్తే పలుచబడ్డాయి, బలహీనపడ్డాయి అనేది కూడా ఒప్పుకోవాలి. దాని కారణంగానే ప్రభుత్వాలు వాళ్ళకు లొంగట్ల. 9 ఏళ్ల తర్వాత తుదిపోరుకు. ఇక నిన్న పంజాబ్కి ఆర్సీబీకి మధ్య జరిగిన ఐపీఎల్ క్వాలిఫైయర్ 1 సునాయాసంగా ఆర్సీబీ గెలిచేసింది. చాలా ఈజీగా, ఏకపక్షంగా జరిగింది మ్యాచ్. భారీ స్కోర్లు చేసిన పంజాబ్ క్వాలిఫైయర్కి వచ్చేసరికి తేలిపోయింది. 101కి ఆల్అవుట్ అయింది. 9 ఏళ్ల తర్వాత తుదిపోరుకు. 4వసారి ఐపీఎల్ ఫైనల్లో బెంగళూరు. ఎలిమినేటర్ 1లో 8 వికెట్ల తేడాతో పంజాబ్ చిత్తు రాణించిన ఇది క్వాలిఫైర్ 1 కదా, ఎలిమినేటర్ 1 కాదు కదా. ఏమండి, నిన్న జరిగింది క్వాలిఫైర్ 1 కదా, ఎలిమినేటర్ 1 కాదు కదా. ఒకసారి చూడండి సాక్షిలో మరి ఎట్లా రాశారైంది.
ఏమప్పా? వంశీకి వైద్య సాయం అందించండి. నిన్న వల్లభనేని వంశీ గారికి బెయిల్ వచ్చింది. పూర్తి స్థాయి బెయిల్ కాదు, మధ్యంతర బెయిల్. ఆరోగ్య కారణాల రీత్యా ఆయనకు వైద్యం అందించాలి కాబట్టి బెయిల్ ఇచ్చారు. కడప మేయర్ కె సురేష్ బాబుకు హైకోర్టు ఊరటనిచ్చింది. మేయర్ పదవి నుంచి తప్పిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. 4 డిగ్రీల్లో డ్యూయల్ మేజర్. డిగ్రీ విద్యకు సంబంధించిన 4 ఏళ్ల డ్యూయల్ మేజర్ ప్రోగ్రాం అమలుకు ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇప్పుడు విద్యార్థులు మొదటి సెమిస్టర్ నుంచే 2 మేజర్ సబ్జెక్టులను అభ్యసించాల్సి ఉంటుంది. ఓకే. మాయాబజార్ పత్రిక నెక్స్ట్ పేజీకి వెళ్దాం. వద్దు, ఇక్కడ వరకు గడపడమే ఎక్కువ. బాయ్, వెళ్ళిపో. ఆంధ్రజ్యోతి చూద్దాం. మేము దాడి చేసేలోపే బ్రహ్మోస్తో కొట్టారు. మే 10న తెల్లవారుజామున భారత్పై దాడికి మేము సిద్ధమయ్యాం. 9న రాత్రి వ్యూహరచన చేశాం. మాకన్నా ముందే భారత్ క్షిపణులతో విరుచుకుపడింది. మా సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. భారత్ దాడులపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు. శాంతి చర్చలకు ముందుకు రావాలని భారత్కు పిలుపు. బ్రహ్మోస్ క్షిపణి చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. పాకిస్తాన్లో కీలకమైన ఎయిర్ బేస్ని ధ్వంసం చేసింది. దాంతో పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చిందనమాట. అది వీళ్ళు రాసుకొచ్చారు. తర్వాత ఉత్తమ్ నడ్డా చెప్పుకున్నాము, ట్రంప్ సుంకాలకు బ్రేక్ చెప్పుకున్నాము, సంతకాలు ఆయుధాలు అవుతాయి చెప్పుకున్నాము, ఉగ్రవాదంపై చర్యలు తీసుకునేదాకా చర్యలు లేవు, పీఓకేని ఖాళీ చేసి ఉగ్రవాదాన్ని అప్పగించాల్సిందే, నీళ్లు రక్తం కలిసి ప్రవహించవు, మా షరతుల్లో మార్పు లేదు, శాంతి చర్చలపై భారత్ స్పష్టీకరణ. విశాఖలో తొలి కోవిడ్ మృతి. 64 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మృతి. ఆ మరణం కరోనాతో కాదు అని చెప్పి డిఎంహెచ్ఓ వాళ్ళు చెప్తున్నారు. ఇది యాజ్ యూజువల్గా జరిగేదే. ఎందుకంటే ప్రభుత్వ ఖాతాలో రాకుండా ఉండాలి అంటే తప్పించుకోవాలి కాబట్టి అలాగే చెప్తారండి. నెక్స్ట్ పేజీకి వెళ్దామా. యూట్యూబర్ సన్నీ యాదవ్ అరెస్ట్. తెలుగు లాగర్ యూట్యూబర్స్ భయ్యా సన్నీ యాదవ్ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్ట్ చేశారు. మోటార్ సైకిల్పై దేశ విదేశాల్లో పర్యటిస్తూ లాగింగ్ చేసే సన్నీ ఇటీవల పాకిస్తాన్ను సందర్శించారు. దాంతో పాక్ సందర్శనకు గల కారణాలపై విచారణ జరిపేందుకు ఎన్ఐఏ అధికారులు అతన్ని చెన్నై విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. ట్రంప్ సుంకాలకు బ్రేక్. పాక్ వ్యాలీలో పహల్గాం సూత్రధారి. బహిరంగ వేదికపై లష్కర్ కమాండర్. పీఓకే తిరిగి వస్తుంది. రాజ్నాథ్. కోవిడ్ బెడ్లు లేకుంటే ఖాళీ లేకుంటే ఆ బెడ్ ముగిసిన ట్రంప్ మస్క్ బంధం. డోజు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన ఎలాన్ మస్క్. ట్రంప్ బిల్లుపై వ్యాఖ్యలు చేసిన 24 గంటల్లోనే మస్క్ వైదొలిగిన వైనం. సాహితీ దిగ్గజం గూగి వా థియాంగో కన్నుమూత. కథ, నవల, నాటకం, విమర్శ తదితర ప్రక్రియల్లో అద్భుత సాహిత్యం. తెలుగు సాహిత్యానికి సుపరిచితుడే. నోబెల్ స్థాయి రచయితగా గుర్తింపు. ఆయన రాసిన నవల పాత్ర మీద కూడా కేసు నమోదవడం నాడు సంచలనం. గూగి మృతికి సాహిత్యలోకం నివాళి. సరే, ఇది కూడా పక్కన పెట్టేసి ఆంధ్రప్రభకు వెళ్దాం. విశాఖ చెన్నై కారిడార్లో కొప్పర్తి నోట్. గెజిట్ నోటిఫికేషన్ జారీ. 3 మండలాలు 6 గ్రామాలు 6740.44 ఎకరాలు. కడప నిండింది. మహానాడు హిట్ అయింది. ఓకే, పక్కన పెట్టే. సామాజిక సాంఘిక మాధ్యమం. భారత సైనిక విజయానికి ఒకరి భాష్యం. విశృంఖలత్వంతో సమాజంలో అశాంతి, కుటుంబ బాంధవ్యాల అత్యానికి భారతదేశ సమగ్రత పిలుపు. కఠిన నియమంతో కట్టడి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిపుణుల సూచనలు. సామాజిక మాధ్యమాలు. సోషల్ మీడియాను నియంత్రించాలి. ఈ యుద్ధంలో కూడా సోషల్ మీడియాలో వచ్చిన ఫేక్ వార్తల వలన ఇవి అశాంతి నెలకొంటుంది అనేటట్టు నిపుణులు ఇచ్చేందని ఒక వార్త ఆంధ్రప్రభలో రాశారు. జనరలైజ్ చేసి. గత దశాబ్ద కాలంలో సామాజిక మాధ్యమాలు ప్రపంచ గతిని మార్చేశాయి. భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లు సమాచార మార్పిడిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి కోట్ల మంది ప్రభావితం చేయగలుగుతున్నాయి. మీకు మీరే పడిపోతారు. మీరు చేసిన పాపాలో, మీరు చేసిన తప్పులో వెంటాడి పడిపోతారు అంతే. సరే, ఇక ఇది అయిపోయింది. ఈనాడులో నేషనల్ అంశాలు ఒకసారి చూద్దామా. ముష్కరులను ఎగదోస్తే ఉగ్ర నరసింహ అవతారమే. ఇప్పటికే 3 సార్లు మన సైనిక శక్తిని రుచి చూపించాం. పాక్ను ఉద్దేశించి ప్రధాని మోదీ వ్యాఖ్యలు. ట్రంప్ మధ్యవర్తిత్వంతోనే కాల్పుల విరమణ. కోర్టుకు వెల్లడించిన అమెరికా. కొట్టుకోండి, డబ్బా కొట్టుకోండి. సుప్రీంకోర్టుకు 3 కొత్త జడ్జీలు. కేంద్రం ఆమోదం. అడ్రస్ లేకపోతే తోహాడ్ జైల్లోనే ఉంటారు. అగస్టా వెస్ట్లాండ్ కేసులో నిందితుడు జేమ్స్కు సుప్రీంకోర్టు చొరక. పాక్ దాడిలో ధ్వంసమైన పూంచ్కు ప్యాకేజీ ఇవ్వండి.
మోదీకి రాహుల్ గాంధీ లేఖ, మంచి పాయింట్. పాకిస్తాన్ దాడిలో 4 పిల్లలు సహా మొత్తం 14 మంది మరణించడంతో పాటు అనేక మంది గాయాల పాలైన పూంచ్ ప్రాంతాన్ని తాను ఇటీవల సందర్శించిన విషయాన్ని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేక సాయం ఇవ్వమన్నారు, మంచి పాయింటే. తర్వాత అసలు సమస్యలను వదిలేసి ఎమర్జెన్సీపై ప్రత్యేక సమావేశాల, పహల్గాం ఉగ్రవాదులను ఇంకా ఎందుకు పట్టుకోలేదు, భాజపాపై కాంగ్రెస్ ధ్వజం. పహల్గాం ఉగ్రవాదులను పట్టుకోవడం ఏంటి, ఆల్రెడీ వాళ్ళ మీద దాడే కదా ఆపరేషన్ సింధూర్. పట్టుకోవడం ఉండదు, ఉగ్రవాదులు దొరకరు పట్టుకోవడానికి, వాళ్ళని ఎక్కడ ఉన్నాయో స్థావరాలు చూసి వేసేయడమే, అదే చేశారు. గూఢాచారానికి పాల్పడిన జూనియర్ ఇంజనీర్ అరెస్టు, వలలో పడి నౌకాదళ ఉద్యోగి మృతి. చైనా విద్యార్థులు వీసాలు రద్దు చేస్తాం, అమెరికా విదేశాంగ మంత్రి ప్రకటన. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు సై, ప్రపంచ దేశాల బాసట భారత ప్రతినిధి బృందాల పర్యటనలో మద్దతు. ఆపరేషన్ సింధూర్తో రాజకీయ లబ్ధికి యత్నం, ప్రధాని మోదీపై మమతా బెనర్జీ ధ్వజం. ఎస్, అదే పవన్ కళ్యాణ్ గారికి చెప్పండి ఈ విషయం. పవన్ కళ్యాణ్ గారేమో మోదీ గారికి ఓట్లొద్దు, ఓట్లు అడగరు మోదీ గారు అని అంటారు. సో ఇది కరెక్ట్, ఆపరేషన్ సింధూర్తో రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తారు అనేది కరెక్ట్. మహారాష్ట్రలో భారీ వర్షాలతో 16 మంది దుర్మరణం, 18 మందికి గాయాలు, 41 జంతువుల మృతి. కేరళలో కుండపోత వానలతో విధ్వంసం, అనేక ప్రాంతాల్లో నిలిచే విద్యుత్ సరఫరా, లోతట్టు ప్రాంతాల జలమయం, 8 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ. సరే, ఇవండి ఓవరాల్గా 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. సో చివరి వరకు చూసిన అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.